ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ రోజున వైశ్య కమ్యూనిటీ ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలకి హ్మ్. సరైన నాయకత్వం లేకపోవడము, ఉన్న నాయకత్వం సరిగ్గా వ్యవహరించకపోవడమే ప్రధాన కారణం అసలు అంటారా మీరు? నాయకుడే లేడు సార్. ఉన్న నాయకుడు కాదు. మాకు టీజీ వెంకటేష్ నాయకుడు అని తనకు తను చెప్పుకుంటున్నాడు. ఏ రోజు మేము ఆయన్ని ఎన్నుకున్నాం? ఏ వేదిక ద్వారా ఆయన్ని మేము ఎన్నుకున్నాం? ఏ ప్రజలు అతనికి ఓటేశారు? ఏ ప్రజలతో దీనికి సంబంధం ఉంది? ఇప్పుడు మీరు ఓ మాట అన్నారండి. హ్మ్. కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. వాటి అవును. తాలూకా వాటి మీద వచ్చేటువంటి దీంతో వాళ్ళు అధికారం చలాయిస్తున్నారు. కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుని అని అన్నారు. అవును. ఒక నాయకత్వ స్థానాల్లో ఉన్న వాళ్ళనే కదా మీరంది. ఖచ్చితంగా. సో, వాళ్ళ ఇనెఫిషియన్సీ వలన ఇది ఉనికి కోల్పోయే పరిస్థితి వస్తోంది అనేది మీరు ఫీల్ అవుతున్నారా? 100కు 100%, 100 కాదు, 100కు 1,00,00,000%. కారణం ఏంటంటే ప్రతి ఊర్లోనూ, ప్రతి కన్యాకాపరమేశ్వరి దేవస్థానాల్లో కూడా ఇదే జరుగుతుంది. గత 20 సంవత్సరాల నుంచి. నేను చాలా గ్రూప్స్‌లో నేను చూస్తూ ఉంటాను. పుత్తూరులో ఇదే సమస్య ఉంది. నెల్లూరులో ఇదే సమస్య ఉంది. అనంతపురంలో ఇదే సమస్య ఉంది. గుంటూరులో ఇదే సమస్య ఉంది. పొద్దుటూరులో ఇదే సమస్య ఉంది. అంటే ప్రతి కన్యాకాపరమేశ్వరి దేవస్థానాల్లో కూడా ఉన్న వాళ్ళే 10 ఏళ్లగా, 15 ఏళ్లగా ఇతరులకు అవకాశం ఇవ్వకుండా ఆ దగా దోపిడీ చేస్తున్నారు. వాళ్ళేమంటున్నారు, మేమేం దోపిడీ చేయలేదు అంటున్నారు. హ్మ్. నేనేం చెప్తాను, మీరు దోపిడీ చేయనప్పుడు, మీరు సేవ చేస్తున్నప్పుడు ఇతరులకు ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు? పోనీ ఓకే. మీరు ప్రజలకు ఎప్పుడు మంచి చేశారు? ఏ విధమైన మంచి చేశారో చెప్పండి. మేము చేస్తామంటున్నాం కదా, మాకెందుకు ఇవ్వరు? అట్లని ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నిక జరగదు. హ్మ్. ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధం అన్నప్పుడు ఏంటంటే ఒక అటానమస్ బాడీ ఎన్నికలు జరపాలి. అవును. ఎన్నికలు జరపాలి. ఈడ అట్లా జరగదు. ఈ దొంగలే ఈ ఎన్నికలు జరుపుతారు. ఎవడైతే అధ్యక్షుడు, కార్యదర్శి ఉంటాడో వాడే ఎలక్షన్ ఆఫీసర్. అంటే అనువంశక అధికారం నడుస్తోందా? అంతే. అంతేనా? అదే జరుగుతుంది ప్రతి చోట. నేను దాన్ని ఏమంటున్నా, ఈ సిస్టమ్‌ని తప్పించలేకపోతే నేను ఫైట్ చేస్తున్నా. నేను ఎండోమెంట్స్‌లోకి వెళ్ళిపోతున్నా. ఖచ్చితంగా ఇంకొక 3, 4 నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అన్ని కన్యకాపరమేశ్వరి దేవస్థానాలు కూడా ఎండోమెంట్స్‌లోకి వెళ్ళిపోతాయి. నేను ఎండోమెంట్స్ వెళ్ళిపోవాలని నుంచి పోతున్నా. బయటకు లాక్కురావాలనేది మీ ప్రోగ్రామా? కాదు. ఫస్ట్ ఎండోమెంట్స్‌లోకి వెళ్ళిపోవాలి. హ్మ్. ఎందుకంటే వెళ్ళిపోవాలి. ఫస్ట్ వెళ్ళిపోవాలి. ఓకే. వెళ్ళిపోయినప్పుడు మా వాళ్ళకు చీము, నెత్తురు అనేది అప్పుడు బయటికొస్తాయి. అంతవరకు రావు. ఎందుకంటే మాకు ఉండవు. బేసిక్‌గా మాకు రోషం ఉండదు. ఎండోమెంట్స్‌లోకి వెళ్ళటం మంచిదంటున్నారా? మంచిదే. చెడంటున్నారా మీరు? మేము మంచిదే అంటున్నా. ఇప్పుడు మంచిది అంటున్నారండి. తర్వాత బయటకు రావడం కోసం ఇప్పుడు బయటికి లోపలికి నేను వచ్చేస్తాను. వెళ్ళాలంటున్నారు. నేను ఎందుకు బయటికొస్తాను అంటున్నానంటే, ఆ రోజు మాలో చీము, నెత్తురు బయటికొచ్చి మా వాళ్ళు బయటికొచ్చి అది ఉద్యమాలు వేరే. చేస్తారు. నేను మీ సెంట్రల్ ఐడియా అడుగుతున్నా. హ్మ్. ఎండోమెంట్స్‌లోకి దేవాలయాలు వెళ్ళటం మంచిదంటారా? చెడంటారా? ఖచ్చితంగా మంచిదే. ఎందుకు మంచిది అంటాను అంటే అకౌంటబిలిటీ. హ్మ్. ఇప్పుడు మా కన్యకాపరమేశ్వరి దేవస్థానానికి ఒక్క రూపాయి డబ్బు లేదు. పొద్దుటూరు కన్యకాపరమేశ్వరి దేవస్థానం పేరుతో ఒక్క రూపాయి లేదు. అంతా కూడా ఆర్యవైశ్య సభ అని ఒక పేరు పెట్టి బదిలీ చేశారు. హ్మ్. అది తప్పా రైటా? తప్పే. ఎందుకు మేము తప్పు అంటున్నామంటే, ఆర్యవైశ్య సభ అనేది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్. గవర్నమెంట్‌కి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేదానికి లేదు. అట్ ది సేమ్ టైమ్ ప్రైవేట్ అన్నప్పుడు ఏందంటే, వాడికి నచ్చకపోతే వాడిని సభ్యత్వం తీసేయొచ్చు. ఇప్పుడు నేను నచ్చలేదు, నన్ను తీసేశాడు. వాడి ఇష్టం అంటున్నాడు. రేపు పొద్దున ఉన్న సభ్యులందరినీ తీసేసి ఆస్తులన్నీ వాడు సొంతం చేసుకోవడానికి గ్యారంటీ ఏంటి? ఆ బంగారము, ఆ ఆస్తులన్నీ ఆ ఉన్న సభ్యులు ఈరోజు 6,000 అన్నారు, రేపు 3,000 అంటారు, రేపు 1,000 అంటారు, తర్వాత 50 అయిపోతే ఆస్తులు వాడి సొంతం అవుతాయి. అదే దేవస్థానంలో సొమ్ము ఎట్ట తీసుకోగలడు? దేవాదాయము ఉందనుకోండి. హ్మ్. దేవాదాయ శాఖ చేతుల్లోకి వెళ్ళిపోతే, ఎండోమెంట్స్ చేతుల్లోకి వెళ్ళిపోతే ఆలయాలు, హ్మ్. ప్రభుత్వాల అజమాయిషీ వస్తోంది అనేది ఒక ఎలిగేషన్ ఉంది ఈ కదా! ఒక విమర్శ. అది ఎప్పుడు పోతుందంటే సార్, ఎప్పుడైతే ఎండోమెంట్స్‌కి వస్తుందో ఫస్ట్ బంగారం ఏముంది, ఆస్తులు ఏమున్నాయని ఆడ అకౌంటబిలిటీ తెలుస్తది. హ్మ్. అకౌంటబిలిటీ తెలిసిన తర్వాత నా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మా ఆస్తులన్నీ కూడా ఆర్యవైశ్య కార్పొరేషన్‌కి బదిలీ చేయమంటున్నాం. మేము అడుక్కునే వాళ్ళం కాదు. హ్మ్. మేము ప్రభుత్వం నుంచి మేము ఏది ఇప్పటివరకు అడగలేదు. హ్మ్. నాకు తెలిసి నేను పుట్టి ఎరిగినప్పటి నుంచి ప్రభుత్వానికి కనీసం ఒక ఉద్యోగం కూడా అడిగిన దాఖలాలు లేవు. ఓకే. మాకు అవసరం కూడా లేదు. నిజంగా ఈ సమాజంలో టాటా తర్వాత అత్యంత ధనికమైన కులం ఏది అంటే మాదే. హ్మ్. టాటా వాళ్ళ తర్వాత. అంత డబ్బు మాకుంది. ఈ ఉమ్మడి రాష్ట్రాల్లో 1,00,000 కోట్ల ఆస్తులున్నాయి మాకు. హ్మ్. ఆ 1,00,000 కోట్ల ఆస్తుల్ని ఈ కార్పొరేషన్ పరిధిలోకి తేవాలి. వైశ్య కార్పొరేషన్ వైశ్య పరిధిలోకి కార్పొరేషన్ కూడా తీసుకురావాలి. తెలంగాణలో ఒక ఆమె లేడీ వచ్చింది. ఈ సంఘాలు ఏవైనా సరే ఆర్యవైశ్య అనే పేరు ఉంటే, అది సొసైటీ అయినా సరే, ఏదైనా సరే ఆ సంఘం కిందికి వెళ్ళిపోవాలి. ఓకే. అంటే జవాబుదారితనం ఉండాలి. ఆ జవాబుదారితనం ఎప్పుడైతే ఆర్యవైశ్య కార్పొరేషన్‌కి వెళ్తుందో, నాకు లోన్ కావాలంటే నేను కార్పొరేషన్‌కి పెట్టుకుంటా. నాకు ఇల్లు కావాలి, నేను కార్పొరేషన్ అడుగుతా. నాకు సీటు కావాలి, కార్పొరేషన్. కార్పొరేషన్ ఏం చేస్తుంది? ఎక్కడ స్థలం ఉంది, ఎక్కడ సంపద ఉందో అక్కడ ఓకే, ఆర్యవైశ్య కార్పొరేషన్ తరపున మేము కాలేజీలు కడతాం. ఆర్యవైశ్య కాలేజ్ తరపున మేము హాస్పిటల్స్ కడతాం. ఎందుకంటే మాకు ల్యాండ్స్ కావాల్సినవి ఉన్నాయి. దాదాపు ఒక 50,000 ఎకరాల భూమి ఉంది మాకు. ల్యాండ్ బ్యాంక్ ఉంది ఉంది. ఆర్యవైశ్య సంఘాలకి. సంఘాలకు కాదు, ఎండోమెంట్స్‌లో కూడా చాలా ఉన్నాయి మాయి. ఎండోమెంట్స్‌లో ఎండోమెంట్స్‌లోనే మా పొద్దుటూరులోనే 1000 ఎకరాల భూమి ఉంది.
ఎండోమెంట్స్ లో Endowments. వైశ్యాకి సంబంధించి ఆ ల్యాండ్స్ అన్ని కూడా కార్పొరేషన్ పరిధిలోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎవరి పరిధిలో ఉంది అది? ఎండోమెంట్స్ పరిధిలో ఉంది. ఎండోమెంట్స్ నుంచి మీరు కోరేది ఏంటి? ఇక్కడ నుంచి ఇవి కార్పొరేషన్ కి వెళ్ళిపోవాలి. కార్పొరేషన్ లోకి మీరు బదిలీ చేయండి. బదిలీ చేస్తే అది కార్పొరేషన్ ఈ కుల అభివృద్ధి కోసం వినియోగిస్తుంది అంతే. అనేది నాకు మీ అభిప్రాయం. నాకు ప్రభుత్వం నుంచి ఏమి వద్దు. ప్రభుత్వాన్ని మేము కోరుకునేది మా ఆస్తులన్నింటినీ కూడా ఈవెన్ టెంపుల్స్ ఇవన్నీ కూడా ఎండోమెంట్స్ లో కలిపి ఎండోమెంట్స్ నుంచి సపరేట్ గా ఆర్యవేశ కార్పొరేషన్ బదిలీ చేసేయండి. ఉమ్. ఎప్పుడైతే ఆర్యవేశ కార్పొరేషన్ బదిలీ చేస్తాయో ఉద్యోగ నియామకాలు మాయ అవుతాయి, దాని మీద పెత్తనం మాదే అవుతుంది. దాన్ని ఏమన్నా చేసుకుంటే నామినేటెడ్ రూపంలో ప్రభుత్వం ఇవ్వడం పెట్టుకోవచ్చు, మాకు ఇబ్బంది లేదు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో మాలో మాకు కొట్లాట్లు వచ్చాయి సాల్వ్ చేసేదానికి మాకు ఒక ఉద్యోగ వ్యవస్థ ఉంటుంది. కార్పొరేషన్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు, ఒక లా ఉంటుంది, ఆ లా ప్రకారం పోతుంది. ఇప్పుడు వీడు నన్ను నా సభ్యత్వాన్ని తీసేసాడు అంటే నువ్వు కోర్టుకు పోంటున్నాను. మధ్యలో కోర్టుకి ఏం సంబంధం? అంటే డిస్ప్యూట్ ఉన్నప్పుడు కోర్టు ఖచ్చితంగా ఎప్పుడు intervene dispute? అవుతుంది కదా. మేమేమంటున్నాం, అసలు డిస్ప్యూటే కాదు అని మేమంటున్నాం. గవర్నమెంట్ కెన్ సాల్వ్ దట్ ఇష్యూ. నేనేం తప్పు చేశానని నా కులాన్ని అడుగుతుంటే చెప్పట్లేదు, ఉమ్. నా కులం కాడ జవాబు లేదు. నేను అప్పుడు గవర్నమెంట్ అప్రోచ్ అవుతున్నా, గవర్నమెంట్ నాకు తెలియదు అంటుంది. రేపు నేను ఏమంటాను, ఆర్యవేశ కార్పొరేషన్కి పోయి చెప్తాను, సార్ వీడు ఇట్లా చేస్తున్నాడు, వీడు తీసేయండి. గవర్నమెంట్ వాడిని పిలిపించి అడుగుతుంది. నా తిక్కే గవర్నమెంట్ నిలబడింది అనుకోండి, వాడు జైలుకి వెళ్తాడు కదా. ఉమ్. గవర్నమెంట్ ఎవడు తిక్కు ఉంటే వాడే గెలుస్తారు సార్. ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఒక ఎంక్వైరీ డిపార్ట్మెంట్. ఆ గవర్నమెంట్ నా తిక్కు ఎందుకు లేదు అంటే వాళ్ళకి ఆ పవర్ రాలేదు. సో ప్రభుత్వం కల్పించుకుని మీ ప్రాపర్టీస్ అన్ని అంటే మీ ప్రాపర్టీస్ అంటే ఇండివిజువల్ కాదు, ఇండివిజువల్ కాదులేండి, అంటే మీ ఉమ్మడిగా ఉన్న మా సంఘంగా ఉన్న ఆస్తులన్నిటి దేవస్థానాలు కానీ సత్రాలు కానీ దేవస్థానాలకి మీరు గతంలో ఇచ్చినటువంటి ఆస్తులు ఆస్తులు అంతే కదా. అంతే. మా వ్యక్తిగత కన్యకా సొంత ఆస్తులు పరమేశ్వరి కాదు. కన్యకా పరమేశ్వరి ఆలయాలకి కన్యకా పరమేశ్వరి ఆలయాలు, ఆర్యవైశ్య ట్రస్టీలు- సంఘాలు, ట్రస్టీలు ఉన్నాయి ఆర్యవైశ్య కదా. సత్రాలు. సత్రాలకి వీటన్నిటికీ ట్రస్టీలు ఉన్నాయి కదా. సార్ ట్రస్ట్ ఈజ్ డిఫరెంట్ సార్. ట్రస్ట్ అనేది ఏంటంటే ఇండివిజువల్. నో ట్రస్ట్ అనేది ఉంది కదా. లేవు, ట్రస్ట్ వ్యవస్థ ఉందా అసలు? లేదు. ఈ సత్రాలకి గాని మీ అన్ని కూడా ఆలయాలకు సంఘం- గాని సంఘాలుగా ఉన్నాయి కానీ ట్రస్టీలుగా లేవు. ట్రస్టులుగా లేవు. ట్రస్టీగా సంఘాలుగా. ఉంటే ఏమవుతుందంటే అది వంశపారపర్యం, వాళ్ళే ఉంటారు కానీ. అనువంశకత్వం నడుస్తుంది అక్కడ. అవును, మీది అలా లేదు, అలా లేవు. మీది సంఘాలుగా ఉంది. అవును, అనువంశం దాంట్లో ఇతరులను తీసుకోరు కూడా. అవును, ఇప్పుడు నేను ఇతరులను సభ్యుడిగా తీసుకోరు. చేరతానన్నా తీసుకోరు. తీసుకోరు. అవును, అది వాళ్ళ ఓన్ ప్రాపర్టీ. అట్టాడు దానిలోకి సంఘానికి సంబంధం అంటే ఉండదు. డోనర్సే కదా. కాదు డొనేషన్ ఇచ్చినటువంటి వాళ్ళ కాదు కాదు కాదు. ఎలా Donation- ఎలా సేకరించారు ఈ ప్రాపర్టీస్ అని ఎలా ప్రొక్యూర్ అయినాయి అక్కడ? ఇప్పుడు ఈ అనువంశం అన్నారు చూసారా సార్, అనువంశం అంటే ఏంటంటే వాళ్ళకి కావాల్సినంత సంపద ఉంటుంది. అవును. అటువంటి వాళ్ళు ఇతరుల నుంచి డబ్బు తీసుకోరు, వాళ్ళే వీలైనంత వరకు ఇతరులకు సహాయం చేస్తారు. అదే వాళ్ళే నిర్మిస్తారు, ఆ, వాళ్ళే నిర్మించి వాళ్ళు ట్రస్టీలుగా ఉంటారు, అవును, వాళ్ళ వారసులు కొనసాగుతారు. కొనసాగుతూ ఉంటారు. అటువంటి చోట ఈ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఎంటర్ కాకూడదు, బికాజ్ ఇట్ ఈస్ ఫ్యామిలీ బిజినెస్. అలా కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల ఉండిండొచ్చేమో, నాకు తెలిసి అయితే లేవు. మేబీ మీరు చెప్పినట్టు నిజంగా ఉండిండొచ్చేమో ఎక్కడన్నా. ఓకే. నేనైతే ఎక్కడ వినలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి సంఘాల తాలూకా ఆ సంఘాల దగ్గర కూడా ఆస్తులు ప్రొక్యూర్ అయినాయి అంటున్నారు కదా. అవును, ఈ ఆస్తులు ఎలా ప్రొక్యూర్ అయినాయి? ఈ ఆస్తులు వాళ్ళు చేసే మంచి అంటే గతంలో మనకు 2000 సంవత్సరానికి ముందు ఆర్యవైశ్యులు అంటే పుణ్యాత్ములు, మంచి వాళ్ళు, ఎప్పుడు చెడు చేసే స్వభావం లేదు, అన్యాయం చేసే స్వభావం లేదు. ఆ టైంలో చాలా మంది వాళ్ళు డబ్బులు ఇచ్చేశారు, ఆస్తులు ఇచ్చారు. పిల్లలు లేరంటే వాళ్ళకే రైట్ చేశారు సంఘాలకు. ఆ తర్వాత వచ్చిన వ్యక్తులందరూ స్వలాభాలు పుట్టి ఆశ అలా పుట్టి, ప్రొక్యూర్ అయినాయి. అవును, అట్లా వచ్చినాయి ఈ ఆస్తులన్నీ. ఆ ప్రొక్యూర్ అయినటువంటి ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా కార్పొరేషన్ కి అప్పచెప్పాలనేది మీ డిమాండ్. కార్పొరేషన్లోకి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే సార్, ఉపాధి అవకాశాలు చూపిస్తుంది. ఇప్పుడు నాకే చాలా చోట్ల ఇప్పుడు నాలా ఉద్యోగాలు కావాలి, నేను ఆ కార్పొరేషన్ అడుగుతాను. నాకు ఇల్లు కావాలి, కార్పొరేషన్ అడుగుతాను. నాకు డబ్బు కావాలి, కార్పొరేషన్ అడుగుతాను. కార్పొరేషన్ కెన్ గివ్. కార్పొరేషన్ పెట్టింది ప్రభుత్వం కాడ అడుక్కోమని కాదు, మేము అడుక్కోవాల్సిన అవసరం లేదు. మాకు ఆస్తులు ఇన్ని ఉన్నాయి, మేము ఎందుకు అడుక్కోవాలి ప్రభుత్వాన్ని? సో ఇప్పుడు సంఘాల పేరుతో ఉన్నటువంటి ఆర్యవైశ్య ఆస్తులు అన్నీ కూడా కార్పొరేషన్కి అప్పచెప్పి అవును, కార్పొరేషన్ నుంచి ఈ రకమైనటువంటి ఒక బ్యాంకింగ్ వ్యవస్థగాను వ్యవహరించాలి. ఎప్పుడైతే అట్లా చేస్తామో అప్పుడు మీరు ఏదైతే మేము పూర్వకాలంలో మాకున్న యూనిటీ ఎట్లుందో మేము రాజకీయంగా ఎదుగుతాము. ఆ తర్వాత మా వ్యాపారాలని మేము మళ్ళీ తిరిగి మా చేతుల్లోకి తీసేసుకుంటాం. ఎందుకంటే మాకు అక్కడ ట్రైనింగ్స్ ఇస్తారు. ఈ కార్పొరేషన్ అనేది ఏంటంటే మెలకువలు నేర్పించడము, ఒక ఉపాధి అవకాశాలు పెంచడము, డబ్బులు ఉన్నప్పుడు ఎన్నైనా జరుగుతాయి సార్. ఇప్పుడు అంటే మార్వాడి దీనిలో అది ఉంది కదా, కల్చర్ ఉంది. అవును, వాళ్ళక్కడ ఆ డబ్బు ఐకమత్యం ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళకు సపరేట్గా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఆ ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళకి నేర్పిస్తారు, వాళ్ళకు నూరుతారు. క్రిస్టియన్స్కు నూరుతారు, ముస్లిమ్స్కు నూరుతారు, వాళ్ళలో అందుకే ఐకమత్యం ఉంటుంది. మాకు నూరెవరెవరు? మాకు ఏ విధంగా ఇచ్చింది? నేను డబ్బులు ఏమో కట్టాను కానీ నా కులం నాకేమీ లేదు. అదే నా బాధ. అంటే మీకు జనరల్గా మీ సమావేశాల్లోనూ వాటిలోనూ మీరు ఎలా ఉండాలనే దానికి సంబంధించిన ఓ చర్చ నడుస్తుంది కదా. అది కూడా జరగదు సార్. అది ఎట్లుంటుందంటే సార్, ఒక మీటింగ్ జరిగేటప్పుడు వాడికి అనుకూలంగా ఉన్న వాళ్ళు వస్తారు, మనం ఒకవేళ లేచి ఏదైనా మాట్లాడామంటే కూర్చో
కూర్చోంటారు. అంటే గౌరవం అనేది ఉండదు, గౌరవించుకోవడం అనేది ఉండదు. ఉమ్, అది ఇక్కడే కాదు, ఏ ఒక్కడ శెట్టి గారి కాడ ఉండదు. వాడి ఒక పెత్తందారి వ్యవస్థ ఉంటుంది అనమాట. దాంట్లో వాడు పెద్ద కుబేరుడు, వాడితో మాట్లాడితే నిన్ను తొక్కుతాడు. ఉమ్. ఆ పెత్తందారి వ్యవస్థను కూకుడు వేలతో లేపగలిగే శక్తి అయితే నాకుంది. ప్రతి ఒక్కరిని నేను కౌంటర్ చేయగలను. అంటే కులపరమైనటువంటి ఒక ఐక్యత కావాలను అనేది మీ అవును. డిమాండ్, అవును. అంతేనా? కులపరమైనటువంటి కులపరమైన ఐక్యత. ఐక్యత ఏ విధంగా వస్తుంది అంటే, సంఘటితంగా ఈ ఆస్తులన్నీ ఒక కార్పొరేషన్ పరిధిలోకి వెళ్ళినప్పుడు రాజకీయంగా నేను ఎదగాలన్న కోరిక నాకు వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఒక రాకేష్ అనే అతనికి ఇచ్చాడు, ఇక్కడ ఒక లేడీకి ఇచ్చారు, ఒక మేడంకు తెలంగాణలో. ఆ తెలంగాణలో. ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఇచ్చారు? అవి డమ్మీ పోస్టులు ఈ రెండు కూడా ప్రజెంట్. ఈ డమ్మీ ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతాయంటే, ఈ ఆస్తులన్నీ దానికి ఎందుకు ఎప్పుడైతే వెళ్తాయో, రేపు నేను కూడా పోతా రాజకీయంగా, నేను పార్టీలో తిరుగుతాను, నన్ను కూడా చైర్మన్ చేయండి అని. ప్రభుత్వాల చేతుల్లోకి ఆస్తులు వెళ్ళటం అనేది మంచిది అనుకుంటున్నారు? కార్పొరేషన్ పరిధిలోకి వెళ్ళడం మంచిది అంటున్నారు. ప్రభుత్వం వేరు. నో, కార్పొరేషన్ పరిధిలోకి ఆస్తులు వెళ్ళిపోయిన తర్వాత ఉమ్. ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? తమకు అంటే ప్రభుత్వ ఆస్తులుగా ప్రకటించేస్తే, కార్పొరేషన్ ఆస్తుల్ని ఉమ్. ప్రభుత్వ ఆస్తులుగా ప్రకటించేస్తే దాని తాలూకా రక్షణ వ్యవహారం అంతా వాళ్ళదైపోతాయి. కాదు సార్, ఇక్కడ చాలా మీరు మీరు అనుకునేది ఏంటంటే, ఇప్పుడు వక్ఫ్ బోర్డు అనేది ఒకటి ఉంది ముస్లిమ్స్కు. ఉంది. దాంట్లో ప్రభుత్వం ఏమైనా జోక్యం చేసుకోగలిగిందా? చేసుకోదు. క్రిస్టియన్స్ బోర్డ్స్ ఉంది, ఉమ్. దాంట్లో ఏమైనా జోక్యం చేసుకుందా? చేసుకోవట్లేదు. జైన్స్ ఉంది, జోక్యం చేసుకుందా? ఉమ్. మేము ఇక్కడ కూడా ఎందుకు జోక్యం చేసుకోలేకపోయిందంటే, వాళ్ళకు ఒక స్వతంత్ర వ్యవస్థ ఇచ్చాడు. అది వేరు. మీరు చెప్తోంది మతపరమైనటువంటి సంస్థ ఉంటే గొడవ వేరు. ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటి, మీరు కార్పొరేషన్ కార్పొరేషన్ లోకి వెళ్ళాలంటున్నారు. కార్పొరేషన్ అంటే ఎందుకు మేము ప్రభుత్వ అక్కడికి అజమాయిషీ కదా. యాక్చువల్ గా కార్పొరేషన్ అనేది కూడా ఎందుకు అడుగుతుంది, గుడ్డి కంటే మెల్లమేలని. యాక్చువల్ గా మతంగా ప్రకటించుకున్నాను అంటే మాది బోర్డు అయిపోతుంది. అవునండి, మతంగా ప్రకటించుకుంటే బోర్డు అవుతుంది. మీరు అన్నది అప్పుడు మాకు ఓకే. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కాదు, ఆర్యవైశ్య కార్పొరేషన్ ఉండదు, ఆర్యవైశ్య బోర్డు వచ్చేస్తుంది. అంటే వక్స్ బోర్డు ఎట్లయితే వచ్చిందో నాకు అట్లా బోర్డు అదే వచ్చేస్తుంది. బోర్డు వస్తుంది. ఓకే, మీరు ఇప్పుడు కార్పొరేషన్ కి వెళ్ళాలంటున్నారు కదా ఆస్తులన్నీ. అప్పుడు మేము ఎన్నికలు జరుపుకుంటాం. దీంట్లో కూడా మాలో మేము ఎన్నికలు జరుపుకుంటాం. నేను అనేది ఏంటంటే, కార్పొరేషన్ పేరుతో ప్రభుత్వంలోకి ఈ ప్రాపర్టీస్ అన్ని వెళ్ళిపోతే ఉమ్. అప్పుడు ఆటోమేటిక్ గా ప్రభుత్వం తన పద్ధతిలో ఏదో కార్పొరేట్లకి కేటాయింపులు జరిపినప్పుడు ఇప్పుడు మీరు ఏదైతే అడుగుతున్నా నాకు అర్థమవుతుంది సార్. నిజంగా నేను అనేది అంటే, కార్పొరేషన్ పరిధిలోకి ఎందుకు పోవాలని మేము అంటున్నాం అంటే, కొద్దిగా మార్పులు అక్కడ కూర్చొని మీరు చర్చించుకోవచ్చు. అంటే ఒక యూనిటీగా కూర్చొని మంది కార్పొరేషన్ వద్దు బోర్డు చేయమని అడుగుతాం. అంటే ఫస్ట్ స్టెప్ బోర్డు అడిగామంటండి, గవర్నమెంట్ ఒప్పుకోదు. ఆ ధైర్యం మా వాళ్ళలో లేదు. బోర్డుగా వెళ్ళాలంటే మీరు మతంగా ప్రకటించుకోవాలి కదా. ఆ ధైర్యం మా వాళ్ళకి లేదు, ఆ చైతన్యము, ఆ జ్ఞానము లేదు. మతంగా ప్రకటించుకునే ప్రయత్నం ఇప్పుడే చేయొచ్చు కదా అంటున్నాను నేను. నేను చాలా రోజుల నుంచి నేను దీన్ని అడుగుతున్నా. మా వాళ్ళకి ఆ జ్ఞానం రాక సైలెంట్ అయిపోవడం వల్ల ఏమైపోతుందంటే, మా ఆస్తులన్నీ ఇప్పుడు నేను కొట్లాడుతున్నది ఎండోమెంట్స్లో కలిపాను అనుకోండి, ఇతర కులాలన్నీ మా ఆస్తులు తినేస్తాయి. నా బాధ ఏంటి, నేను తినలేకపోయినాను, పోనీ వాళ్ళనే తినలే. అలా కాదండి, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాణిజ్య వ్యవహారాలన్నీ కోమట్లు వాళ్ళ కులపరమైనటువంటి వాళ్ళ కులవృత్తి అది. అవును. ఎందుకు ఆ కులవృత్తిని వేరే వాళ్ళకి అప్పచెప్పేయాలి మీరు? వేరే వాళ్ళకి అప్పచెప్పడానికి మాలో ధైర్యం లేక, యూనిటీ లేక, ఆ ఓపిక లేక. అవునండి, మీరు అప్పచెప్పేశాం. మీరు దాని మీద ఒక ఫైట్ మొదలు పెట్టాలి కదా. ఇప్పుడు నేను ఆ ఫైట్ చేస్తున్నాను కాబట్టే నాకు నా కులాలు ఎవరు సపోర్ట్ చేయట్లేదు సార్. నేను అందుకే చాలా చోట్ల ఏం పిలిపిస్తున్నా అంటే, ఆర్యవేశ్యులందరూ సంఘటితంగా రండి, మనది మతం కాదు, నేను మనది కులం కాదు మతం అని నేను చెప్తున్నా. ఎవరైనా నాతో డిబేట్కి రండి, నేను మతం అని ప్రూవ్ చేస్తాను. మేము హిందువులం కాదు, హిందూ నుంచి విభజన కోరుకున్న వ్యక్తులము. హిందువులందరూ మమ్మల్ని ఆనాటి కాలంలో విభేదించారు, అందుకే మేము వాసవి కన్యకా పరమేశ్వరి దేవిని మా కులదైవంగా పెట్టుకున్నాము. ఏ హిందువుకు కులదైవం లేదు, మాకు మాత్రమే ఉంది. అటువంటప్పుడు మేము మతమే అవుతాం కానీ కులం ఎందుకు అవుతాం? ఒకవేళ కాదు మంది హిందువులమే మనము అనుకున్నట్టయితే, అన్ని దేవాలయాల్లోకి అన్ని దేవుళ్ళు ఉన్నప్పుడు మనల్ని అందరినీ చేర్చుకున్నప్పటండి. మన దేవస్థానంలోకి ఇతర కులాలకు అందరికీ హక్కు ఇద్దాం పట్టండి. మళ్ళీ ఎందుకు ఇవ్వరు మీరు? ఇవ్వనప్పుడు మతంగా ప్రకటించుకోకపోతే మన ఆస్తులు పోతాయి అన్నది నా వర్షన్. ఆస్తులు ఓకే, నేను అనేది ఏంటంటే, మీరు ఆస్తులు ప్రొక్యూర్ ఆస్తులు ఒకటే కదా సార్. ఇక్కడ సార్ మనీ చుట్టే అన్ని తిరుగుతాయి సార్. మతం అనేది ఎప్పుడు కూడా మనీ చుట్టే తిరుగుతుంది. ఇక్కడ నాకు ఏంటి అంటే, ఈ టెంపుల్స్కు మా ఆస్తులన్నీ కూడా ఎప్పుడైతే ఎండోమెంట్స్లోకి వెళ్తాయంటామో, మేము బయటకు వచ్చి మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత మాలో మాకు యూనిటీ వచ్చి మేము గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటాం. మమ్మల్ని మతంగా ప్రకటించండి. ప్రభుత్వానికి ఏం నష్టం? ప్రభుత్వానికి ఎటువంటి నష్టం లేదు. ఒక రాష్ట్రంగా విడిపోతే ఏమైనా నష్టం వచ్చిందా? మేమే ప్రభుత్వానికి డబ్బులు కడతాం. ప్రభుత్వాల మీద ఉండే ప్రెజర్స్ ప్రభుత్వాల మీద ఉంటాయి కదండి. ఉండవు సార్, మా విషయంలో ఉండదు. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా ప్రభుత్వం నుంచి పొందిన వాళ్ళం కాదు, ప్రభుత్వానికి ఇచ్చిన వాళ్ళం కాదు. మేము వీఆర్ ట్యాక్స్ పేయర్స్ టు ద గవర్నమెంట్. మేము బిజినెస్లు చేస్తూ ట్యాక్స్ కట్టాం. ప్రభుత్వం నుంచి మేము ఎప్పుడు మినహాయింపు తీసుకోలేదు, ఎటువంటి పన్ను రాయితీలు పొందలేదు. సో దట్ మేము అడిగితే ప్రభుత్వం ఇవ్వాల్సిందే.